బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడు. ఎవరైతే దేవుని వాక్యానుసారం జీవిస్తారో వాళ్ళ జీవితాలు బండ మీద కట్టబడిన ఇల్లు వలె. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా కదలక మెదలక నిలకడగా ఉంటాయి. మన ఆలోచనలు, మన జీవితాలు నిలకడగా నిలిచి ఉండాలంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు మనం ఎదుర్కొనేటప్పుడే మనము ఎవరమో, మన జీవితం ఏంటో, మన వాళ్ళు ఎవరో అనేది బయటపడుతుంది. కాబట్టి కష్టాల్లో, శ్రమల్లో, ఒకవేళ ఇబ్బందుల్లో మనము నిలకడగా నిలిచే వారంగా ఒక హీరో వలె, ఒక కొండ వలె నిలిచి ఉండాలంటే 125వ కీర్తన 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలెను. సియోను కొండ ఎన్నో శ్రమలు, ఎన్నో వరదలు, ఎన్నో భయంకరమైన తుఫాన్లు వచ్చినా సరే ఈ సియోను కొండ ఏ విధంగా అయితే నిలకడగా ఉంటుందో అలా మన జీవితాలు నిలకడగా ఉండాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. మోషే ఇశ్రాయేలీయులను వాగ్దానం దేశానికి తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు మోషే వారితో చెప్పాడు, ఊరకుండి దేవుని మహిమను చూడుడి. ఎవరైతే దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మిక ఉంచి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారో ఆ ప్రయాణంలో ఎర్ర సముద్రాలు అడ్డొచ్చినా సరే అవి 2 పాయలుగా మార్చబడతాయి. మార మధురంగా మార్చబడుతుంది. ఎత్తైన గోడలు కూలి నీకు అడ్డంటూ ఏది ఉండదు. నీ వల్ల చేయాల్సింది నమ్ముట. నీ వలన అయితే నమ్ము, నీకు సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూడగలుగుతావు. దేవుని మీద నమ్మిక ఉంచి నిత్యము నిలబడే సియోను కొండవలే నిలిచి ఉందము గాక. గాడ్ బ్లెస్ యూ.